హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఉస్మానియా బిస్కెట్లు చేద్దామని రెడీ అది చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను. దీనికి రూమ్ టెంపరేచర్ అయినంత వరకు నేను బటర్ బయట ఉంచాను అనమాట, ఫ్రిడ్జ్లో తీసేసి. ఇంకా దీంట్లో అయితే కొంచెం షుగర్ పౌడర్, అంటే నేను ఒక కప్పు తీసుకుంటున్నాను, అందుకే ఆ కప్కి హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నా. ఇది బాగా క్రీమీ స్ట్రెచర్ వచ్చినంత వరకు బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కలుపుకున్న తర్వాత ఒక కప్పు మైదా, ఒక కప్పు కార్న్ ఫ్లోర్ కూడా వేసాను. నెక్స్ట్ మిల్క్ పౌడర్ హాఫ్ కప్పు వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ మాత్రం కస్టర్డ్ పౌడర్ కూడా వేసాను. నెక్స్ట్ కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ అనమాట. మంచిగా బాగా వస్తాయని చెప్పి చేసి ఇలా ఇవన్నీ కూడా చల్లించాను అనమాట, చల్లించి పెట్టుకున్నాను. దీన్నైతే ఇప్పుడు కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్నాక ఇంకా స్పూన్తో కలవదు కాబట్టి చేతితో కలపాలన్నమాట అంతా. ఈ చేత్తో అయితే బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, నాకు పాలు ఏం పట్టలేదు, మంచిగా ఒక ఉండలా వచ్చేసింది అనమాట. చూడండి, మనం ఇచ్చేస్తే కలుపుతుంటే మనకు ఉండ స్ట్రెచర్ వచ్చేసింది. ఇంకైతే ఇదంతా బాగా కలిపి మనం ఎంత కలుపుకుంటే అంత బాగుంటుంది అనమాట. నెక్స్ట్ అయితే ఇలా అయింది. దీన్ని మనం ఇలా విరిపి చూస్తే ఇలా సెపరేట్గా 2 పార్ట్స్ అయిపోయాలన్నమాట. అలాగా దీనికి బటర్ పేపర్ రాసుకొని, ఈ బటర్ పేపర్ అంటే మనం బటర్ తీసాం కదా, ఆ బటర్ పేపర్లోనే పెట్టుకున్నాను అనమాట. 2 బటర్ పేపర్స్లో ఇలా నీట్గా పెట్టుకొని ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలన్నమాట. ఫుల్గా కవర్ చేసి ఇటువైపు అటువైపు మనం బాగా మంచి షేప్ తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇంకా అది ఒక 2 కూడా పెట్టేసాను. ఒక ½ అన్ అవర్ పెట్టేసిన తర్వాత దీనికి కొంచెం నెయ్యి రాసి మైదా కూడా కొంచెం వేసేసి డస్ట్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. ఇది ఓవెన్ ట్రే అనమాట. ఇంకా ½ అన్ అవర్ తర్వాత ఇది రెడీ పెట్టి ½ అన్ అవర్ తర్వాత మనం తీసుకున్న 2 బయటికి తీసి చూడండి, మనకి ముందు గట్టిగా వచ్చాయి కదా, రెండింటిని కూడా ఓపెన్ చేసి కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం చేశాను ఇది. ఇంతకుముందు వేరే బిస్కెట్స్ చేశాను, కానీ ఇవి చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకైతే ఇలా తీసుకున్నాను అనమాట. దాంట్లో ఒక్కొక్కటిగా పేస్ట్ చేసుకోవాలన్నమాట అన్నీ కూడా. వీటి మీద కొంచెం కాచి చల్లార్చిన పాలు కూడా కొంచెం రాసి కూడా పెట్టుకున్నాను అనమాట బ్రష్తోనే. ఇంకా ఒక్కొక్కటిగా రాసి ఇదైతే ఓవెన్లో పెట్టేశాను. 144 మినిట్స్ వచ్చిందనమాట. నేను కుకీ మోడ్లో ఉంటుంది ఇంకా చూసేసరికి ఇలా వచ్చాయి. టేస్ట్ అయితే బాగున్నాయి, కానీ కొంచెం మాడాయి. దీంట్లో ఏం తక్కువైంది ఏంటి నాకు ఒకసారి కామెంట్ చేయండి.
నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా బాగా చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.